1955వ సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో నాగిరెడ్డి మరియు చక్రపాణి విజయ ప్రొడక్షన్ బ్యానర్పై సీనియర్ ఎన్టీఆర్ గారు మరియు మహానటి సావిత్రి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో తెరకెక్కించినటువంటి మూవీ మిస్సమ్మ. ఈ మూవీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గోల్డెన్ క్లాసిక్ మూవీ అని చెప్పడంలో సందేహమే లేదు. ఇటువంటి మూవీకి ఈ జనరేషన్కి తగ్గట్టుగా సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మిస్సమ్మ మూవీ సీక్వెల్పై వస్తున్నటువంటి రూమర్స్ ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మిస్సమ్మ సీక్వెల్ను ఎన్టీఆర్ గారి మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారితో తెరకెక్కించే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి రూమర్. ఎన్టీఆర్ గారి హీరోగా మిస్సమ్మ మూవీ సీక్వెల్పై వస్తున్నటువంటి రూమర్స్ కథ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మిస్సమ్మ సీక్వెల్ 2025-2020 కాలానికి సంబంధించినటువంటి కథా నేపథ్యంతో యూత్, రాజకీయ, విమర్శ, వర్ధమాన విలువల మధ్య నేపథ్యంతో సాగుతుంది. ఇక మిస్సమ్మ సీక్వెల్లో ఎన్టీఆర్ గారు హార్డ్వేర్ ఎడ్యుకేటెడ్ ఐడియలిస్ట్. దేశానికి తిరిగి వచ్చి గ్రామాల్లో విద్యా విప్లవం తేవాలనుకుంటాడు. చిన్నపాటి రూరల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటారు. అక్కడే హీరోయిన్ సాయి పల్లవి పరిచయం అవుతుంది. సాయి పల్లవి పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పెరిగినా కూడా విలువలు ఉన్నటువంటి అమ్మాయి. తన ఉద్యోగం కోల్పోయి అదే స్కూల్లో ఎన్టీఆర్ గారికి ఫేక్ హస్బెండ్గా అతనితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీరిద్దరూ కూడా విభిన్న సిద్ధాంతాలను కలిగిన వాళ్ళు. వారిద్దరూ పనిచేసే స్కూల్ కోసం గోప్యతగా పోరాడేవారు ఇద్దరుంటారు. స్కూల్ భూమిని ఆక్రమించాలనుకునే ఒక రాజకీయ నాయకుడు స్కూల్ను మూసివేయాలనుకుంటారు. ఈ సమయంలోనే ఆ స్కూల్ను మోడల్ స్కూల్గా మార్చాలనే ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ గారి లక్ష్యం. ఇక్కడే పాత మిస్సమ్మకు కొత్త మిస్సమ్మకు లింక్ను కనెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఓల్డ్ మిస్సమ్మ సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారి పాత్ర అయితే ఉంటుంది. ఆయన పునాది వేసిన స్కూలే 1950లో ప్రారంభించుంటారు. ఆ స్కూల్ స్థాపకుని మనవడే ఈ కథలో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇది ఈ సినిమాకు పెద్ద ట్విస్ట్గా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక కథ చివరిలో స్కూల్ను రక్షించడమే కాదు, దేశవ్యాప్తంగా ఒక సరికొత్త విద్యా ఉద్యమంకు నాంది వేస్తారు ఎన్టీఆర్ గారు. ప్రేమ, సత్యం, వినయం, చైతన్యంతోనే విజయం సాధిస్తాయి అనే నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించే విధంగా మేకర్స్ అయితే ఈ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించే విధంగా మేకర్స్ అయితే డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా ఈ మూవీకి డిఎస్పి సంగీతాన్ని అందిస్తున్నారు. పాత మిస్సమ్మలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులేనే పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గోల్డెన్ సాంగ్. ఆ ఒక పాటే కాదు, చాలా పాటలు ఆ సినిమాలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ పాటలను మైమరిపించే విధంగా డిఎస్పి గారు మిస్సమ్మ సీక్వెల్కి సంగీతాన్ని కంపోజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఈ మూవీ తెరపైకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. మిస్సమ్మ సీక్వెల్పై వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మాత్రం మూవీ మేకర్స్ ఈ సినిమాను పట్టాలెక్కించి అఫిషియల్గా ప్రకటించేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ సీక్వెల్ విషయంలో ఏం జరుగుతుందన్నది ముందు ముందు తెలుసుకుందాం. ఇటువంటి మూవీకి ఈ జనరేషన్కి తగ్గట్టుగా సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.